అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. మనం ఈగోకి పోలే. సరే, ప్రజాస్వామ్యం అన్నాక తిట్టేటోడు ఉంటాడు, మెచ్చుకునేటోడు ఉంటాడు, మనల్ని సమర్థించేటోళ్ళు ఉంటారు, మనల్ని వ్యతిరేకించేటోళ్ళు ఉంటారనే ఆ స్ఫూర్తితో మనం ముందుకు సాగినాం తప్ప ఎక్కడ కూడా వేరే రకంగా పోలే. కానీ ఇవాళ ఈ జిల్లాలో పరిస్థితులు శృతిమిస్తున్నాయి. నేను కాంగ్రెస్ పార్టీ సోదరులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. మీకు ప్రజలు అవకాశం ఇచ్చింది, కొంచెం పని చేయండి, మాకన్నా ఎక్కువ అభివృద్ధి అయ్యేది, మాకన్నా ఎక్కువ నిధులు తీసుకురండి, మంచి పేరు తెచ్చుకోరు. ఎవరో అన్నారు బ్రహ్మాండంగా పని చేయాలి, మంచి పేరు తెచ్చుకోరి. మేము మున్సిపాలిటీలకు తెచ్చిన నిధులు మాకన్నా డబల్ నిధులు తండ్రి. మీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి దగ్గర ఉంది మున్సిపల్ శాఖ, జిల్లాలో 7 మున్సిపాలిటీలు ఉన్నాయి, తండ్రి ఎక్కువ నిధులు తండ్రి. గ్రామాలకు మేము మస్తు నిధులు తీసుకొచ్చినాం, మీరు మాకన్నా ఎక్కువ నిధులు తండ్రి. మా చేతనైనంత 10 ఏళ్లలో మేము చేసినాం, మాకన్నా ఎక్కువ పనిచేసి ప్రజల్లో మీరు పేరు తెచ్చుకోవాలి తప్ప కక్ష సాధింపు రాజకీయాలకు పోతే ఇది మంచిది కాదు. కర్మ అనేది ఒకటి ఉంటుంది జీవితంలో, అది ఖచ్చితంగా తిరిగి వస్తుంది, ఎక్కిపోదు, ఎవరిని వదలదు. కాబట్టి నేను కూడా, మీరు కూడా మా సోదరులే, కాంగ్రెస్ పార్టీ సోదరులు మంచిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. జిల్లా అభివృద్ధికి, నియోజకవర్గాల అభివృద్ధి, గ్రామాల అభివృద్ధి, మున్సిపాలిటీ అభివృద్ధుల మీద మీరు శ్రద్ధ పెట్టింది తప్ప కొట్టుళ్ళు, తన్నుళ్ళు, గుడ్డిచ్చుళ్ళు, కేసుల మీద శ్రద్ధ పెడితే ఏమైతే రేపటి రోజున మళ్ళా 4 రోజులు అడ్డింటి మేము అధికారంలోకి వస్తాం. నాకు దివాకరానికి ఏం చేయాలని ఉండదు. మేము కూడా కొంచెం ఆవు సాధు శక్తులు టైప్ అయిపోయినాం. మేము కూడా ఇప్పుడు వయసు పెరుగుతుంది, మేము కూడా పెద్దోళ్ళం అవుతున్నాం. కాబట్టి మేము మంచిగా అయినాం. కానీ రేపు కార్యకర్తలు ఆగుతారా? వింటారా? మావులు ఎవరన్నా రేపు గవర్నమెంట్ అంతా మీరు ఆగుతారు ఎవడన్నా? ఆడ ఆడ కౌంటింగ్ రిజల్ట్ వచ్చి రాలేస్తాం, ఇప్పుడు అడుగుతూనే ఉంటుంది. ఎవడు ఆగుతాడు? మా చేతిలో మేము లోపల ఉంటాం. కౌంటింగ్ కాదు, నేను దివాకరన్నా. వింటారా మీరు? ఎవడన్నా ఇంటే నన్ను తింటారు, దివాకర ఉండదు, సపోర్ట్ పర్లేదు పాడలేదు అని మీరే అంటారు. కాబట్టి అది ఎవరికి కూడా మంచిది కాదు. అటువంటి పగలు, ప్రతీకారాలు, కక్షలతో కూడినటువంటి వాతావరణం ఎవరికి కూడా మంచిది కాదు. అధికారం ఎవరికి శాశ్వతం కాదు. రేవంత్ రెడ్డి అనుకుంటున్నట్టున్నాడు, నేను ఇంకా 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉంటా, 20 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉంటా. నువ్వు కొట్టంగానే గంతే. మస్తు మంది ముఖ్యమంత్రులు వచ్చారు, పోయారు. నువ్వేదో అటిమారి గుట్టి దెబ్బలో ఒక ముఖ్యమంత్రి అయినా గంతే తప్ప నువ్వేం శాశ్వతం కాదు, నువ్వేం చక్రవర్తి కాదు. నువ్వు కూడా పోతావు. అట్లనే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కూడా డెఫినెట్ గా మీరు కూడా శాశ్వతం కాదు, మీరు కూడా పోతారు. మరి పోయిన తర్వాత మీరు హైదరాబాద్ లో పడతారు. మరి ఇక్కడ పరిస్థితి నేను మీ గురించి చెప్తాను, మీరు ఆగరు కదా రేపటి రోజు. నా బాధ మీ గురించి. కాబట్టి నేను అవుతా, దేశాన్ని నేను ఉతకతోనే ఉంటా. నేను కూడా కొంచెం ఈ మధ్య యోగా, మెడిటేషన్, ప్రాణాయామం అవి చేసుకున్నా. నేను కూడా కొంచెం కూల్ అయిన దివాకరన్న సలహాతో. సో మేము అంతా కూడా పెద్దవాళ్ళు లెక్క కూల్ ఉంటాం. మీరు వింటారు ఎవరన్నా? అవుతారా? ఏ ఊర్లో అయినా, ఏ వాడకట్లైనా ఎవరి చేతులు ఎవరు ఉంటాడు? కాబట్టి డెఫినెట్ గా నేను కాంగ్రెస్ పార్టీ సోదరులకు, మీ మీడియా మిత్రులు, మీరు కూడా కొంచెం వాళ్ళకి ఆఫ్రికాడు, మీరు కూడా ఎప్పుడు మంచి చేయాలని చెప్పారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.